ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించెనో, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడ చూస్తున్నాము, ఒక మనిషిని ద్వారా పాపము కలిగింది. ఆ ఒక్క మనుషుడెవరు? ఆదాము. ఈ లోకంలో ఏదెను తోటలో ఆదామవ్వలని సృష్టించినప్పుడు, దేవుని పోలికగా, దేవుని స్వరూపములోనికి దేవుడు సృష్టించినాడు. ఎప్పుడైతే సృష్టించినాడో, ఆ మనుషుణ్ణి తన స్వరం వినడానికి, తన పోలికలోనికి, తన స్వరూపములోనికి, ఆయన మాట చొప్పున నడవడానికి సృష్టించినాడు. ఎప్పుడైతే సృష్టించినాడో ఆ విధంగా, ఈ మనుషునికి మాత్రమే తినకూడదని ఆదమవ్వలకు ఆజ్ఞ ఇచ్చినాడు. హల్లెలూయా! ఎప్పుడైతే ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చినారో, వాళ్ళు ఒక మనిషిని ద్వారా ఏం చేయగోరుతున్నాడంటే, తనను మహిమపరుచుకోవడానికి కాదు గాని, మనుషుని సృష్టించినప్పుడు ఎవరైతే ఆ మనుషుణ్ణి సృష్టించినాడో, ఆ సృష్టించిన మానవుని చేత దేవుని నామం మహిమ రావాలని సృష్టించినాడు. ఎప్పుడైతే సృష్టించుకున్నాడో, ఆయన ఆజ్ఞ అతిక్రమించారు ఆదామవ్వలు. తినవద్దన్న ఫలము తిని, ఎప్పుడైతే సర్పము యుక్తి చేత బోధించిందో, అది చూడడానికి రమ్యంగా, రుచికరంగా ఎంతగానో ఉన్నప్పుడు, ఆ ఆ యొక్క బోధకు ఆదామవ్వలు చెవియొగ్గి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన కారణము చేత వాళ్ళు పాపము చేసినట్టుగా చూస్తున్నాం అక్కడ. ఎప్పుడైతే పాపము చేశారో, ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణం లోకములో ఎలాగు ప్రవేశించెనో, నిజానికి అక్కడ చూసినట్లయితే ఆదామవ్వలను సృష్టించినప్పుడు వారిలో మరణము లేదు. వారు తన స్వరూపమందు తన పోలికగా దేవుడు సృష్టించుకున్నాడు. వారి లోపల ఎప్పుడైతే ఒక మట్టి ద్వారా తన పోలికగా సృష్టించుకున్నప్పుడు, తన లోపల తన స్వరూపంలోనికి మార్చుకున్నప్పుడు, ఆ నరుని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువునూదగా నరుడు జీవాత్మ అయిండు. ఆ జీవాత్మ ఎప్పుడైతే ఊదినారో, నరుడు అప్పుడు బ్రతికినట్టుగా చూస్తున్నాం మనం అక్కడ. ఎప్పుడైతే ఆ నరుడు, అప్పటి వరకు ఆ నరుని యొక్క జీవితంలో మరణానికి చోటు లేదు. అక్కడ దేవుని యొక్క మాట విని, మాట చొప్పున ప్రకారంగా నడుచుకుంటూ, దేవునికి విధేయత చూపుతూ, దేవుని యొక్క మాటకు లోబడుతూ, దేవుని మాటను వింటూ, వారు దేవుని యొక్క మార్గములు వెంబడిస్తున్న సమయంలో, అప్పటి వరకు వారిలో మరణము లేదు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి ఒక మనుషుని ద్వారా పాపము, ఆ ఒక్క మనుషుడెవరు? మన మొదటి ఆదామైన ఆదాము. ఏదెను తోటలో సృష్టింపబడిన మొదటి ఆదామును బట్టి పాపం వచ్చింది. ఆ మొదటి ఆదాము ద్వారా, ఒక్క మనిషిని ద్వారా పాపము, ఆ పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. హల్లెలూయా! ఎప్పుడైతే తమ జీవితంలో పాపాన్ని బట్టి లోకంలో ఒక మనుషునికి ఏమైంది? మరణానికి పాత్రులయ్యారు. ఈ విధంగా మరణానికి పాత్రులైన మనుషునికి దేవుడు ఏ విధము చేతనైనా మానవుని సృష్టించిన విధానంలో దేవునికి మానవుని పట్ల ఒక సంకల్పం ఉంది. మానవుని పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మానవుని పట్ల దేవునికి నిజంగా ఈయనను సృష్టించినప్పుడు నా మాట విని, నా మాట ప్రకారంగా నడుచుకొని నన్ను ఘనపరుస్తాడన్న ఉద్దేశంలో మానవుని సృష్టించినాడు. మానవుని పట్ల ప్రత్యేకమైన ఒక సంకల్పం ఉంది. ఆదామును సృష్టించడానికి ఒక కారణము దేవునికి ఉంది. హల్లెలూయా! ఎప్పుడైతే తన జీవితంలో ఈ విధంగా ఆదామవ్వలను సృష్టించినాడో, నా మాట విని, నా మాట చొప్పున నడుచుకొని, నా ఆజ్ఞకు లోబడి చేయవద్దన్న పని చేయకుండా ఉంటానని తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే ఆ ఆదామవ్వలను సృష్టించినాడో,
చేయవద్దన్న పని ఆజ్ఞ అతిక్రమించారో ఆ ఆజ్ఞ అతిక్రమము, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ ఒక మనుషుని ద్వారా మరణం. ఆ ఒక్క మనుషుడు ఎవరు? ఆదాము. ఆ ఆదామును బట్టి పాపం వచ్చింది. ఆ పాపము ద్వారా మరణం ఈ లోకంలో ప్రవేశించింది. అందు కారణము చేత మరణానికి లోకంలో చోటు దొరికి ప్రతి మనుషుని పైన ఆ మరణం ఏలుబడి చేస్తుంది. మన పుట్టుకే పాపపు పుట్టుక. మన జీవితంలో మన పాపాన్ని బట్టి వచ్చు జీతం మరణం. ఆ మరణాన్ని నుండి తప్పించాలంటే, ఆ మరణము నుండి మనల్ని రక్షించాలంటే తండ్రి అయిన తన దేవుడు ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు అని లోకానికి పంపించి తన ఆ కలువరి సిలువలో ఆ 3 మేకుల మధ్యలో మరణించి మన కోసం కొరడాల చేత కొట్టబడి నిందలు భరించి ఉమ్ములు అవమానములు సహించి మనల్ని విడిపించినారు. ఆయన ఒక వ్యక్తిని పాపములో బానిసత్వములో వెళ్ళిపోయాడు. పాపము ద్వారా వచ్చు జీతం మరణం వచ్చింది. ఆ మరణం నుండి విడిపించాలంటే ఒక మరణం అక్కడ జరగవలసి ఉన్నది. హల్లెలూయా. ఒక మరణం ద్వారా ఒక మరణమును కొట్టివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. మొదటి ఆదామును బట్టి మరణం వచ్చిండగా కడుపటి ఆదామైన యేసుక్రీస్తును బట్టి మనకు జీవము దొరుకుతుంది. హల్లెలూయా. ఎవరైతే మొదటి ఆదామును బట్టి పాపములో, లోకములో, విగ్రహారాధనలో ఎక్కడైతే చోటు కడిగి అనగా లోక సంబంధమైన ఆచారములలో, లోక సంబంధమైన పద్ధతులలో, కుల మత భేదములలో, ఎక్కడో ఆయా జాతుల పద్ధతిలో మనము వెనుకబడి పాపములో ఉండి పాపం వల్ల వచ్చు జీతం మరణానికి పాత్రులై ఉండగా తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనల్ని విడిపించి మనని జీవములోనికి దాటించాడు. హల్లెలూయా. నిజంగా ఇక్కడ చూస్తున్నాము, రోమపత్రికలో అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు అక్కడ, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుషులందరం పాపం చేసినందువలన మరణం అందరికి సంప్రాప్తమైంది. ఈ మొదటి ఒక్క ఆదామును బట్టి పాపం చేసినందువలన ఒక ఆదాముకే వచ్చిందా, లేకపోతే సమస్త మానవ జాతికి వచ్చిందా? సమస్త మానవ జాతికి పాపము ద్వారా మరణం ప్రవేశించింది. ఒక ఆదాముకే శిక్ష రాలేదు. ఆ ఆదాము ఆ యొక్క సంతానములో జన్మించిన మనందరికి కూడా పాపాన్ని బట్టి మరణంకి మనం దాసులమయ్యాం. ఈ విధంగా మరణానికి దాసులమైన మనల్ని తన ఆ మొదటి ఆదామును బట్టి మరణంలోకి వెళ్ళి ఉండగా కడుపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకు నేడు రక్షణ కలిగి ఉన్నది. నిజంగా ఈ లోకంలో చూస్తే అనేకులు తమ పాపం, అబద్ధం ఆడితేనే పాపం అనుకుంటారు, దొంగలిస్తే పాపం అనుకుంటారు, మోసం చేస్తే పాపం అనుకుంటారు, లేదా నీతి నిజాయితీగా ఉన్నాను అనుకుంటాను, నేను ఏ పాపం చేస్తలేనని కొందరు అనుకుంటారు, నేను అబద్ధం ఆడటం లేదని కొందరు అనుకుంటారు, నేను మోసం చేయట్లేదని కొందరు అనుకుంటారు. నిజంగా దేనికైనా తమ జీవితంలో చూసినట్లయితే నేను పాపిని కాదని మానవుడు పాపి అంటే ఒప్పుకోడు. హల్లెలూయా. ఎవరైతే తమ జీవితంలో ఆ పాపము ద్వారా మరణం ఎలాగూ ప్రవేశించిందో ఆ పాపాన్ని బట్టి ఉన్న శిక్ష వెనుకాల మరణం అన్న విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. మానవ జాతికి తమ జీవితంలో మరణం నుండి తప్పించాలంటే అనగా ఈ శరీర విషయములో మరణించడము కాదు. శరీరములో ఒక రోజు మానవుడు మట్టి నుండి తీయబడ్డాడు గనక తిరిగి మట్టి అయిపోతాడు. కానీ ఆత్మనిచ్చింది ఎవరు? జీవము గల దేవుని కుమారుడు అనగా సజీవుడైన దేవుడు మన యేసుక్రీస్తు వారు తన ఆత్మను అప్పగించినారు మనకు. నరుణ్ణి తన స్వరూపమందు తన పోలికలోనికి సృష్టించినప్పుడు పాపాన్ని బట్టి ఏమో నష్టమైపోలేదు గాని దేవుడి యొక్క రూపం నష్టమైపోయింది, దేవుని యొక్క పోలిక నష్టమైపోయింది, దేవుని యొక్క స్వరూపం నష్టమైపోయింది. ఈ రోజులలో చూస్తే అందరు నాకు ధనము నష్టమైపోయింది అంటారు, నాకు ఆరోగ్యం నష్టమైపోయింది అంటారు, నాకు ఉద్యోగం నష్టమైపోయింది అంటారు. ఇంకా కొందరు చూస్తే నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఇల్లు నష్టం అయిపోయింది అంటారు. కానీ చివరి దినాలలో చూస్తే మానవునికి రక్షణ నష్టమైపోయింది. ఏ విధంగా నష్టమైపోయింది? పాపాన్ని బట్టి నష్టమైపోయింది. పాపము ఏ విధంగా ప్రవేశించింది? ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమించడము చేత పాపం ఈ లోకములో ప్రవేశించింది. ఈ పాపం వెనుకాలున్న దాని యొక్క జీతం ఏంటి? పాపం వెనుకాలున్న జీతం మరణం అని ఇక్కడ
ఇక్కడ స్పష్టంగా రోమ పత్రికలో 5:12 మనం చూస్తున్నాము. ఒక్క మనుషుని ద్వారా పాపం, ఆ ఒక్క మనుషుడు మొదటి ఆదాము. అయ్యో నేను కాదు కదా చేసింది పాపం, ఆ ఆదాము చేసినాడు కదా. అయ్యో నేను కాదు కదా చేసింది పాపం, ఆ మొదటి ఆదామవలు చేసినారు కదా. శిక్ష నాకు కాదు కదా వారికి రావాలి కదా అన్నట్టుగా ఉండకుండా మనుషుని ద్వారా ఈ లోకంలో ఏ విధంగా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించిందో, మనుషులందరూ పాపము చేసినందువలన అందరి లోపల ఏం సంప్రాప్తమైంది? అందరికీ మరణము. మనుషులందరూ పాపం చేసినందువలన మనుషులందరికీ దాని వెనకాలన్న ఫలం మరణం. ఈ మరణము శరీర విషయంలో మరణించే విషయం కాదు. ఇది మరణం అనగా ఆత్మ సంబంధంగా మరణించిన విషయం. అది ఆత్మ సంబంధంగా అనగా ఆత్మ మరణించింది. నిజంగా శరీరంలో చూస్తే ఆదామవ్వలు చనిపోయారా? ఆ ఏదోని తోటలో ఆదామవ్వని సృష్టించినప్పుడు, దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, ఆ తినవద్దన్న ఫలము తిన్నప్పుడు వారి శరీరంలో మరణించలేదు. శరీరకంగా వాళ్ళు మృతి చెందినారా? వారు బ్రతికే ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు, వారు తోటలో పనిచేసుకుంటున్నారు, వారు తోటని ఏలుతున్నారు, ఆ తోటలో నడుస్తున్నారు. నిజంగా దేవుడు వస్తూ పోతూ వారితో మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపం చేసినారో, ఆదామా అని పిలిచినప్పుడు వాళ్ళు తోట చెట్ల ఆకుల మధ్యలో దాక్కుంటున్నారు వారు. హల్లెలూయా. తమ జీవితంలో చూస్తే ఒక మనుషుడు పాపము చేసిన అందువలన ఆ మనుషుని నిజంగా ఆ పాపం వల్ల వచ్చు జీవితం మరణం. ఈ రోజులలో అనేకులు విగ్రహారాధనను బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, లోక ఆడంబరాన్ని బట్టి, లోకం యొక్క సుఖభోగములను బట్టి, లోకం యొక్క ఆ సుఖ జీవితాన్ని బట్టి అందరూ కూడా పాపము చేస్తూ తమ ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా వెళ్ళిపోతున్న మానవునికి నిజంగా నా స్వరూపం మందు, నా పోలిక నా స్వరూపంలోనికి సృష్టించుకున్న మానవుణ్ణి తిరిగి మరలా నా మాట వినడానికి, తన పోలికలోనికి మార్చడానికి, తన స్వరూపంలోనికి మార్చడానికి ఈ లోకానికి వచ్చి తన ఏకైక కుమార్ని బలిగా అర్పించవలసి వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే బలర్పించినాడో తన జీవితంలో, ఎప్పుడైతే ఆ బలి అర్పించినాడో ఆ బలి ద్వారా తన ఏకైక కుమార్ అనగా మొదటి ఆదామును బట్టి మరణం వచ్చుండగా, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకు జీవం దొరికింది. ఆ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ దొరికింది. నిజంగా యేసు ప్రభువు అంటున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నారు. అనగా ఒక మార్గాన్ని దేవుడు మనకు చూపించినప్పుడు ఏదెన్ తోటలో ఆదామవ్వలకు ఆ మార్గం నుండి తప్పిపోయారు. తన స్వరూపము నష్టపరుచుకున్నారు, తన పోలిక నష్టపరుచుకున్నారు, తన స్వరూపం నష్టపరుచుకున్నారు. అక్కడ తన స్వరూపంలోనికి, తన పోలికలోనికి సృష్టించుకున్న మానవుణ్ణి అక్కడ సాతాను దొంగలించాడు. తన స్వరూపాన్ని నిజంగా ఈ రోజుల్లో నష్టమైపోయింది. పాపము ద్వారా ఏదో ధనము నష్టమైపోలే ఈ ప్రజలకు, మానవ జాతికి ఏదో ధనము నష్టమైపోలే, ఉద్యోగం నష్టమైపోలే, ఏదో లోక సంబంధమైన సుఖభోగము నష్టమైపోలేదు, లోక సంబంధమైన ఆడంబరము నష్టమైపోలేదు. తమ జీవితంలో గొప్ప రక్షణను కోల్పోయినారు వారు. తమ జీవితంలో గొప్ప జీవాన్ని కోల్పోయినారు. వారి లోపటున్న ఆ యొక్క పాప కారణము చేత మనిషి దురాశపరుడు, మనిషి ఆ సాతాను యొక్క బోధకు చెవియొగ్గినాడు. కానీ ఆ జీవపు మాటలు ఇచ్చే ప్రభువైన యేసుక్రీస్తు మాటలకు చెవి ఇయ్యలేకపోతున్నారు. ఈ రోజులలో హృదయాన్ని తెరవలేకపోతున్నారు, ఆయన మాటలకు చోటియలేకపోతున్నారు. అనగా ఇంకా మనము చూస్తున్నాము, నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనిషి కుమారు తలవాల్చుటకు నాకు స్థలం లేదంటున్నాడు. ఈ రోజులలో చూస్తే పాపం ద్వారా మరణించిన మానవుని హృదయంలోనికి ఆ సాతాను ఏలుబడి చేసే ఆ సింహాసనములో కూర్చొని మానవ జాతిని మరణంలోనికి నడిపిస్తుండగా ఆ కడుపటి ఆదమైన క్రీస్తు ద్వారా మనకు దేవుడు జీవంలోనికి నడిపిస్తున్నాడు. అనగా మానవ యొక్క జాతి ఎప్పుడైతే మానవుని యొక్క స్వరానికి, ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క జీవస్వరాన్ని వినిపిస్తున్నప్పుడు ఆ స్వరానికి విధేయత చూపలేకపోతున్నారు. అనేకులు అవిధేయత చూపిస్తున్నారు, అనేకులు ఈ మాటకు చెవియగ్గలేకపోతున్నారు, తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. మేము ఇంత నిలబడలేము,
ఈ వాక్యాన్ని మేము అంగీకరించలేము, నిజంగా ఈ జీవపు మాటలకు మేము చోటియలేము అని తమ ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు. నిజంగా మానవ జాతి తమ ఆత్మీయ జీవితంలో నష్టపరుచుకున్నది. నిజంగా ఏలైనగా ఒక మనుష్యుడు ఎప్పుడైతే విధేయత చూపిస్తాడో ఆ విధేయత వలన ఎలాగూ నీతిమంతులుగా మార్చబడతారు. ఎవరైతే అవిధేయులుగా ఉంటారో ఆ విధేయులుగా ఉన్న వారిలో దేవుడు నిజంగా వారి లోపల పాప మేలుబడి చేస్తుంది. అవిధేయత చూపించే వారి మధ్యలో పాప మేలుబడి చేస్తుంది. వారి లోపల గర్వ మేలుబడి చేస్తుంది. వారి లోపల స్వార్థ మేలుబడి చేస్తుంది. వారి లోపల పాపం మేలుబడి చేస్తుంది. ఈ పాపం వల్ల వచ్చు జీతం మరణం. నిజంగా ఈ పాపిగా ఉన్న మానవునికి ఏం కావాలి? రక్షణ కావాలి. ఈ రక్షణ లేకుండా, రక్షణ ఎవరి ద్వారా దొరుకుతుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరి ద్వారానే రక్షణ దొరుకుతుంది. ఆయనే మనకు రక్షణకర్త. ఆయన రక్షణకర్త మనకు. ఆయన మనం రక్షించేవాడు. ఎవరికి రక్షణ కావాలి? ఒక పాపికి రక్షణ కావాలి. నిజంగా నోవాహు దినములలో చూసినట్లయితే జనులు ఆ చివరి దినాల్లో, ఆ నోవాహు దినాలలో చూస్తే అనేక జనములు ఆ నోవాహుకు దేవుని యొక్క ప్రత్యక్షత దొరికి దేవుడు మాట్లాడుతూ, నోవాహు ఈ చివరి దినాలలో ఒక రక్షణ పడవని కట్టుకో, వాళ్ళు తినుచు త్రాగుచు అనేక పెళ్లికిచ్చుకొనొచ్చు పుచ్చుకొనొచ్చు వారు తమకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోయే వారిగా ఉన్నారు. నిజానికి చూస్తే ఆ యొక్క ప్రాంతంలో చూస్తున్నప్పుడు నోవాహు ఒక్కడు, ఆకాశం నుండి దేవుడు చూసినప్పుడు నోవాహు ఒక్కడు నీతిమంతుడిగా కనిపించాడు. నిజంగా నీతిమంతుడిగా కనిపించినప్పుడు నోవాహుతో దేవుడు ఆకాశం నుండి మాట్లాడినాడు. నోవాహు నిజంగా రాత్రి పగలు నేను వర్షాన్ని కుమ్మరిస్తాను, వీరి యొక్క పాప కారణము చేత ఈ లోకంలో మరణం సంప్రాప్తమైంది, మీరు రక్షింపబడాలంటే ఆయా జాతుల ప్రకారముగా ఆడిది మొగయు రెండు జతలుగా నువ్వు ఒక ఓడని కట్టి దాని యొక్క ఆయా కొలతల యొక్క ప్రకారముగా ఓడని కట్టి దానిలోనికి మీరు రండి. ఆ జంతువులు విన్నాయి ఆ యొక్క స్వరానికి. నోవాహు కూడా చెప్పినప్పుడు ప్రజలు వినలేకపోయారు. నోవాహు యొక్క మాటకు విధేయత చూపలేకపోయారు. నోవాహు యొక్క మాటకు అవిధేయత చూపించి తిరుగు చేసి తన ముగ్గురు కుమారులు షేము, హాము, యాపెతు వీళ్ళందరూ కూడా వారి యొక్క కోడండు వారి జీవితంలో వాళ్ళందరూ కూడా రక్షణ పడవలోనికి వచ్చి వారు రక్షణలోనికి ఆ యొక్క తీర్పు నుండి రక్షించుకున్నారు. నిజంగా పాపాన్ని బట్టి మనుషుల లోపల ఏం ప్రవేశించింది? మరణము ప్రవేశించింది. ఆ మరణం నుండి మనల్ని రక్షించాలంటే ఏ విధంగా? మనము కూడా మానవ జాతి అందరూ కూడా పాప విషయంలో మనం మరణించాలి. అనగా పాప విషయంలో మరణించడం అంటే ఏంది? నిజంగా యేసుక్రీస్తు నా పాపముల కొరకే కలువరి శిలువలో మరణించాడని విశ్వాసం ఉంచాలి. ఎవరి లోపల ఈ చివరి దినాలలో విశ్వాసం ఉంటుందో, ఎవరి లోపల తమ జీవితాలలో ఒక గురి ఉంటుందో, నిరీక్షణ ఉంటుందో, వారి లోపల దేవుడు కార్యం చేస్తున్నాడు. నిజంగా నా పాపము కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు. నా పాపం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. నా పాపంతో అనగా మానవ జాతి పాపములోనికి వెళ్ళిపోయింది. ఈ విధంగా పాపములోనికి వెళ్ళిపోతే మానవుని లోపల ఏది కూడా మంచితనము లేదు. వాక్యంలో చూస్తే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చూస్తున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నిజంగా చూస్తే మేము నీతిమంతులం అనుకుంటారు అనేకులు చివరి దినాలలో. నేను యేసుక్రీస్తుని నమ్మాను కదా, నేను విశ్వసించాను కదా. నిజముగా కొందరు అనుకుంటారు కానీ ఆ రక్షణను గురించిన అనుభవం వారికి లేదు. ఆ రక్షణను గురించిన నిశ్చయత వారికి లేదు. ఆ గురి వారికి లేదు. నిజంగా ఒక రక్షణ ఏ విధంగా వస్తుంది? యేసుక్రీస్తు నా పాపము కొరకే మరణించాడని విశ్వసించాలి. యేసుక్రీస్తు నా పాపం కోసమే కలువరి శిలువలో వేలాడ వేయబడ్డాడని విశ్వాసం ఉంచాలి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన విశ్వాసము ద్వారా వారు రక్షింపబడతారు. విశ్వాసం ద్వారా చూస్తే అనేకులు దేవుని యొక్క రాజ్యంలోనికి అనేకులు విశ్వాసం ద్వారా ప్రవేశించినారు. అబ్రహామును విశ్వాసము ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించినాడు. నిజంగా షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండం నుండి రక్షింపబడ్డారు. విశ్వాసము ద్వారా అనేకులు రాజ్యములను జయించినారు. విశ్వాసము ద్వారా అనేకులు కూడా రంపముల చేత కోయబడ్డారు. విశ్వాసము ద్వారా వారు సింహాల బోన్లో
వేయబడ్డారు, రక్షింపబడ్డారు. నిజంగా విశ్వాసం అనేది అంత గొప్పదండి. మనల్ని రక్షించడానికి నిజముగా మనం రక్షింపబడాలంటే మన పాపముల నుండి విడుదల కావాలంటే, ఆ యొక్క గొప్ప రక్షణ మనకు కలగాలంటే ఏ ప్రభువైన యేసుక్రీస్తు నా పాపం కొరకే మరణించాడని విశ్వాసం ఉంచాలి. అవును, నిజంగా చూస్తే అనుకుంటారు నేనేం పాపం చేశాను అనుకుంటారు. నిజంగా శిరస్సు మొదలుకొని అరిపాదాల మట్టుకు నరుని యొక్క హృదయం లోపల మొత్తము చెడుతనమే ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా పాపము చేత నిండి ఉన్న మనని ఏ విధంగా రక్షించారు. మన తలంపులు, మానవుని యొక్క తలంపులు చెడ్డవి గనక ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. మానవుని యొక్క చేతులు ఎల్లప్పుడూ పాపం చేయడానికే ఈ లోకంలో పరిగెత్తుతూ ఉంటాయి. నిజంగా మన చేతులతో చేసిన చెడు పనులకు ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డవి. మన పాదములు పాపపు యొక్క మార్గముల పరిగెత్తినందువలన ఆయన పాదములకు మేకులు కొట్టబడ్డవి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలోపు ఇంకా సిలువకు వేయబడ్డప్పుడు ఏ విధంగా ఉంది, ఇంకా ఏది ఖాళీ లేకపోయింది. ఆయన రక్తము చివరికి రక్తము కూడా చిందించాడు. ఇంకా చివరికి నీరు మాత్రమే ఉంది. ఆ సిలువ వేయబడ్డప్పుడు అక్కడున్న ఒక బంట్రవుతూ ఆ పక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు ఆ యొక్క నీరు కూడా ఏమి రక్తపు చుక్క బొట్టు కూడా లేకుండా ఆ నీరు కూడా కారినప్పుడు మన శరీరం అంతా పాపముతో నిండి వలన ఆయన పక్కలో బల్లెపోటు పొడవబడ్డది. అనగా మనుషుని లోపట శిరస్సు మొదలుకొని అరిపాదాల మట్టుకు ఏ మంచితనము లేదు. మన లోపల ఏ యోగ్యత లేదు. మన లోపల నిజంగా ఏ మంచితనము లేదు. మన పాపాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. మన పాపాన్ని బట్టి నిజంగా దేవుని మానవుని పట్ల ఒక సంకల్పంతో సృష్టించినాడు. నిజంగా తన స్వరూపములోనికి సృష్టించుకున్నాడు. తన పోలికలోనికి సృష్టించుకున్నాడు. తన స్వరూపంలోనికి సృష్టించుకున్నాడు. ఈ విధంగా సృష్టించుకున్న మానవుణ్ణి నిజంగా పాపం చేసినప్పుడు ఉద్యోగం నష్టమైపోలేదు. మానవుడు మొదటి ఆదాము ఆ ఏదెని తోటలో పాపం చేసినప్పుడు ఏదో నిజంగా ఇల్లు నష్టమైపోలేదు. పాపం చేసిన మానవునికి ధనము, డబ్బు నష్టమైపోలేదు. గాని పాపం చేసినప్పుడు దేవుని యొక్క స్వరూపం నష్టమైపోయింది. హల్లెలూయా. నిజంగా దేవుని పోలిక నష్టమైపోయింది. దేవుని స్వరూపం నష్టమైపోయింది. ఈ విధంగా నష్టమైపోయిన మానవునికి తిరిగి తన స్వరూపంలోనికి, తన పోలికలోనికి సృష్టించుకున్న మానవునికి, నష్టమైపోయిన మానవునికి ఇయ్యడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినారు. సహోదరి, ఈ మాటలు రాత్రి సమయంలో వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ అవును నా పాపం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించారని ఎవరు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఈ రాత్రి సమయంలో రక్షించబోతున్నాడు. ఎవరికి రక్షణ కావాలి? పాపికి రక్షణ కావాలి. అవును, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నిజంగా నీతిమంతుడు ధర్మశాస్త్రాన్ని బట్టి మనం నీతిమంతులం అనుకుంటాం. ఏదో మనం మంచి కొన్ని దాన ధర్మాలు చేస్తే నీతిమంతులం అనుకుంటాము. ఏదో ఇతరులకు సహాయము చేస్తే నీతిమంతులం అనుకుంటాము. అది కాదండి. నీతిమంతుడు నిజంగా విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మొదటిగా నీతిమంతుకు కావాల్సింది విశ్వాసము. ఏమని విశ్వసించాలి? నిజంగా నా పాపము కోసం యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించాడని విశ్వాసం ఉంచాలి. నా పాపముకు నాకు రావాల్సిన శిక్ష తాను భరించాడు. నా స్థానములో ఆయన మరణించాడు. నాకు రావాల్సిన నిందలు ఆయన పైన వేసుకున్నారు. నన్ను మన్నుతున్న అగ్నిగుండం నుండి తప్పిస్తున్నారు. ఆ రాబోయే నరకము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి అనే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకంలో ఎలాగూ ప్రవేశించును. మనుషులందరూ పాపం చేసినందువలన అందరికీ లోకంలో మరణము సంప్రాప్తం అయిపోయింది. ఆ మరణం నుండి విడిపించాలంటే అవును ప్రభువా, నీలో ఉన్నది ఏదో డబ్బో ధనమో నష్టమైపోలే. నువ్వు మరణానికి పాత్రుడవు. నువ్వు మరణానికి ఉగ్రతకు పాత్రుల మనము ఆ రాబోయే తీర్పు నుండి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో మరణించారు. అవును ప్రభువా, నిజంగా నా జీవితంలో నాకు ఇచ్చిన ఇన్ని రక్షణ ఇష్టపరచుకున్న ఈ లోకంలో ఎవరికి లేని ప్రభువా. నిజంగా నేను విగ్రహారాధనలో, మతములో, ఆచారములో,
పద్ధతులలో పండుగలలో ఎక్కడైతే పడిపోయానో విశ్వాసం ఉంచుతున్నాను. నా మనిషిని ద్వారా పాపము అనగా నన్ను బట్టి నా పుట్టుకలోనే నా జన్మలోనే తల్లి గర్భములో రూపింప పాపిని పాపిని విమోచన విడుదల కావాలి.